ఇప్పుడు మన నైబర్స్‌తో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా ఎలా మెయింటైన్ చేసుకోవాలి ప్రైవసీని గాని, బౌండరీస్‌ని గాని? The word itself says కదా రూప, neighbors, friends, family. ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ, దట్స్ ఫర్ లైఫ్. నైబర్స్ మారుతూ ఉంటారు, ఫ్రెండ్స్ మారుతూ ఉంటారు. సో మన ఇంట్లో ఉన్న గుట్టంతా తీసుకెళ్ళి వీ కెనాట్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ అవుట్ సైడ్ దేర్ హౌస్ ఆర్ ఇన్సైడ్ దేర్ హౌస్. ఇప్పుడు మన ఇంట్లో జరిగే గొడవలు ఎప్పుడన్నా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆ చనువు కొద్దీ ఆ మినిట్లో వెళ్ళి ఎవరితోనే వెంటౌట్ చేసుకోవాలనుకుని అన్నీ చెప్పుకుంటాం. కొన్ని విషయాలు యాజ్ ఫ్రెండ్స్ వీ డూ షేర్. కానీ ఒక పరిమితి దాటిన తర్వాత కొన్ని మేజర్ విషయాలు మాత్రం పిల్లల విషయంలో కానీ, హస్బెండ్ విషయంలో కానీ, అత్తమామల విషయంలో కానీ, పేరెంట్స్ విషయంలో కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు గోప్యంగా 4 గోడల మధ్యలో ఉంచుకుంటే ఆ ఫ్యామిలీకి ఉండే వాల్యూ సిస్టమ్ బయట వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీకు వాళ్ళు నైబర్స్, మీకు వాళ్ళు ఫ్రెండ్స్, బట్ వాళ్ళకి ఇంకా మల్టిపుల్ ఫ్రెండ్స్, మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు వదిలేస్తాం ఒక మాట. ఒక చిన్న ఇన్సిడెంట్ రూపా నా ప్రొఫెషన్లో చూసింది కూడా. ఒక పాపకి ఒక సంబంధం వచ్చింది, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుని అన్నీ అయిపోయినాయి. ఇట్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ద ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్. వీళ్ళు లాస్ట్లో అనుకోకుండా ఒక కామన్ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు వాళ్ళ చిన్నప్పుడు గొడవపడి విడిపోతా అంటే మేమే వెళ్ళి ప్యాచప్ చేసి వచ్చాము, ఎప్పుడు గొడవలే వాళ్ళ ఇంట్లో, ఆలోచించుకోండి అని ఒక మాట అనేసారు ఒకళ్ళు. అయ్యో! అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ముందు ఇనీషియల్ స్టేజెస్లో గొడవలు వచ్చినప్పుడు వీళ్ళు నైబర్స్గా ఉన్నప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకుని ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు ఏదో ఊరు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు, వీళ్ళ లైఫ్ వీళ్ళు, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు అలాగే చక్కగా కాపురం చేసుకుంటూ వచ్చారు, 2 చక్కటి పిల్లలు ఉన్నారు. బట్ ఎప్పుడూ 25 ఏళ్ల నాడు జరిగిన దాన్ని ఆలోచించి చేసుకోండి, ఎప్పుడూ గొడవలే అనే ట్యాగ్ లైన్ని ఎప్పుడో జరిగిన గొడవకి పెట్టేశారు చూడు. ఆ పాపకి బాబుకి మ్యారేజ్ సెట్ అవ్వలే, ఇట్ హాస్ గాన్. అయ్యో! బట్ వాళ్ళలో ఎంత బాధ వచ్చేసిందంటే, ఎంత ముచ్చటగా ఉంటారో వైఫ్ అండ్ హస్బెండ్స్. వి ఆల్ డూ మిస్టేక్స్, అది మ్యారేజ్లో కానీ రియల్ లైఫ్లో కానీ, బట్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోతే ఇంకేమైనా రోడ్ మీద వాళ్ళతో పక్కన పంపుల దగ్గర కొట్టుకోలేదు కదా. దేర్ వాజ్ ఎ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఇట్స్ బిన్ రిజాల్వ్డ్. అది ప్రతి ఇంట్లో ఉండేది. కొందరు కలిసి ఉంటారు, కొందరు విడిపోతారు రూపా. విడిపోయిన వాళ్ళందరూ చెడ్డాళ్ళని కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్, యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్ టు బీ ఇన్ ద రిలేషన్షిప్. ఇఫ్ యు ఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్, యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్ టు వాక్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్. థర్డ్ పార్టీకి దే గాట్ నో రైట్ టు కమెంట్ అబౌట్ దెమ్ ఆర్ దెమ్. వాళ్ళ లైఫ్ వాళ్ళు డీల్ చేసుకుంటున్నారు, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఎక్సెప్షన్స్ అగైన్ పక్కన పెట్టేస్తే ఎవ్వరూ కావాలని సిచ్యువేషన్స్లోకి వెళ్ళరు. సిచ్యువేషన్స్ హ్యాపెన్, వీఆర్ హ్యూమన్స్. దానికి ట్యాగ్ లైన్స్ వేసి ప్రపంచం మాట్లాడిగో ఇలాంటి పనులు చేయటం అనేది నాట్ యాక్సెప్టబుల్. అండ్ దీస్ ఆల్ హ్యాపెన్ వెన్ యూ ఇన్వాల్వ్ ఎ థర్డ్ పార్టీ టు లిజన్ టు అవర్ స్టోరీస్. మన ఇంట్లోది టీవీ షో కాదు కదా రూపా. ఇట్ ఈస్ 4 గోడల మధ్యలో ఉండాల్సింది. వీ నీడ్ టు రిజాల్వ్. కొన్ని సందర్భాలు కొన్ని మనసు ఆగకేను చెప్పుకుంటామేమో కానీ, బట్ ప్రతిదీ మనం బయట పెట్టుకోవటం ఈజ్ నాట్ కరెక్ట్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై ఓన్ లైఫ్ రూపా. తెలియని వయసులో ఏం చేస్తాం, ఫ్రెండ్స్ని నమ్ముతాం, అన్నీ చెప్తాం. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనం చూసేది ఏంటి, ఇప్పుడు బాగానే ఉన్నారా టైప్లో ఉంటుంది, విచ్ ఈస్ నాట్ మనం మర్చిపోయింది కూడా మళ్ళీ రెండోది. మనం వాళ్ళు కలిసినప్పుడు కూడా అవి గుర్తొస్తాయి తప్పించి ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నది ఎలా చెప్తాం? నోబడీ వాంట్స్ టు లిసన్ టు యువర్ హ్యాపీ స్టోరీ. అందరికీ సాడ్ స్టోరీస్ వింటేనే టైం పాస్ అవుతుంది. నిన్ను కూర్చోబెట్టి రూపా, యు నో వాట్ మై హస్బెండ్ డిడ్, యు నో వాట్ మై వైఫ్ డిడ్, లేకపోతే యు నో హౌ హ్యాపీ మై అత్తగారు టేక్స్ కేర్ ఆఫ్ మీ అంటే నీకు కాసేపటికి బోర్ కొట్టేస్తుంది. అదే నేను ఒక స్టోరీ, ఒక ఎపిసోడ్ తీసుకొచ్చి నీ ముందు ప్రెజెంట్ చేశాను అనుకో, యునో టికెట్ ఫ్రీగా ఒక సినిమా, ఒక ఎపిసోడ్, ఒక సీరియల్, యునో దట్స్ హౌ యూ ఎంజాయ్. Am I right or wrong? అందుకే కదా రియాలిటీ షోలన్నీ అంత సక్సెస్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. అందుకని మన ఇంట్లో గోల మన ఇంట్లోనే పెట్టుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. రైట్.